Deputy Speaker. పన్నెండవ రోజు సమావేశానికి విచ్చేసిన సభ్యులందరికీ స్వాగతం. ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 850 శ్రీ కె అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న 8 మండలాల్లో కొండాపురం మండలం ఒకటి. కొండాపురం మండలంలో 1918లో బ్రిటిషర్స్ కాలం నాడు 2500 ఎకరాలతో ఒక ఫాము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అప్పట్లోనే దాంట్లో 1985లో కాంపోజిట్ లైఫ్ స్టాక్ ఫామ్ ఒకటి అందులో ఏర్పాటు చేసి ప్రఖ్యాతమైన జొడిపి బ్రీడ్, నెల్లూరు జొడిపి బ్రీడు దాదాపుగా ఇప్పుడు 968 నెంబర్లు అక్కడ షీప్స్ అక్కడ ఉన్నాయి. అలాగే ఒంగోలు క్యాట్లో 368 నెంబర్స్ ఉన్నాయి. రీజన్ ఇవన్నీ చెప్పడం అధ్యక్ష, నేను ఆ ఫామ్ ప్రాధాన్యత గురించి చెప్పడం జరుగుతోంది. అలాగే మనకు 2015లో మాజీ ఉపరాష్ట్రపతి అలాగే 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వెంకయ్యనాయుడు గారు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. అది మొదట్లో ఆయన 2015లో ఇది ఎన్కేబీసీ నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2 బ్రీడింగ్ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష ఇండియా మొత్తం మీద. ఇది రెండోది. ఒకటి మధ్యప్రదేశ్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది మనకు. ఇందులో దాదాపుగా బ్లాక్ క్యాటిల్ 5 బ్రీడ్స్, వైట్ క్యాటిల్ 14 బ్రీడ్స్ మనం ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా దాదాపుగా 420 పైన బ్రీడ్స్ నెంబర్స్ని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసి ఉంచడం జరుగుతూ ఉంది. ఈ రీసెంట్గా అంత ముందు కాలంలో బ్రెజిల్కి కూడా $2 మిలియన్ తోటి మనం ఒంగోలు బ్రీడ్ని సెల్ చేయడం జరిగింది అక్కడి నుంచి. ఇక్కడున్న మాకు మేజర్ ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం అధ్యక్ష. ఆ రోజున 2015లో పెట్టినప్పుడు వాటర్ గురించి పెద్దగా ఆలోచించలేదు. తర్వాత వాటర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, కానీ అది పలు రాజకీయ కారణాల వల్ల వాటర్ ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. దగ్గరే ఉన్న రాళ్లపాడు రిజర్వాయర్ నుంచి అక్కడ ముఖ్యంగా నేను నోటీస్ చేసింది వాటర్ ఇష్యూ ఉంది అధ్యక్ష. కనీసం మేత కూడా పండించుకోలేని పరిస్థితి 2500 ఎకరాలు ఉన్నా కూడా. దాని మీద కొద్దిగా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని కంప్లీట్గా రీషేప్ చేసి కంట్రోల్లో తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే స్టాఫ్ స్కేర్సిటీ కానీ ఒక రెవెన్యూ మోడల్ బిల్డ్ చేసుకోవచ్చు అధ్యక్ష. అక్కడ P3 మోడల్ కానీ P4 మోడల్లో కానీ మనం 2500 ఎకరాల్లో ఇంత కెపాసిటీ ఉన్న దాంట్లో బిల్డ్ చేసుకొని, అలాగే ఒక వెటర్నరీ కాలేజీ కానీ అక్కడ కానీ పెట్టగలిగితే మనం దానికి సరైన సూటబుల్, ఈ 5 జిల్లాల్లో వెటర్నరీ కాలేజీ లేదు కాబట్టి సూటబుల్ ప్లేస్ కింద ఉంటుంది అధ్యక్ష. దాని గురించి మంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాను. అలాగే అనిమల్ షెడ్స్ ఎక్కువ లేవు, వాటి గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ ఒక 3.5 crores అయితే వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అధ్యక్ష. దగ్గర నుంచి నీళ్లు ఉన్నాయి, వాటర్ సోర్స్ మనకు. అది కానీ తెచ్చుకోగలిగితే చాలా ఇబ్బందులు తీరిపోతాయి అక్కడ. దయచేసి మంత్రి గారికి విన్నవించేది ఒకసారి ఆలోచన చేసి ఉదయగిరి నియోజకవర్గానికి కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని మనం చేసుకుంటాం. మంత్రి గారు. అధ్యక్ష, ఏదైతే ఈ 215 ఎకరాల కామధేను 2500 ఎకరాలు ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఉందో, ఇది చాలా రోజుల నుంచి ఉంది అధ్యక్ష. అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ ఒకటి, పశువైద్య కాలేజ్ ఒకటి కావాలని చెప్పి అడిగారు సభ్యులు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో 4 పశువైద్య కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. మనకు అందులో 325 మంది BVSC డాక్టర్స్ ఉన్నారు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 10 మంది PhD చేసిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఈ 4 కూడా, ఒకటి తిరుపతి, ఒకటి గన్నవరం, ఒకటి పొద్దుటూరు అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత 2019 మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా